ఇక్కడ మనం అడ్మిన్ చేద్దాం. డబ్ల్యూపీ అడ్మిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి మళ్ళీ పోస్ట్ చేద్దాం కంటెంట్. మీరు డైరెక్ట్గా అలా పంపించే బదులు దాన్ని వర్డ్లో పెట్టేసి పంపించేసినా కూడా మనకి బెటర్ అనమాట. ఇంకా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కంటెంట్ కూడా. ఇక్కడ వచ్చి ఫస్ట్ స్టెప్ పోస్ట్లో యాడ్ న్యూ పోస్ట్. న్యూ పోస్ట్లో ఇక్కడ మనకి ఈ పోస్ట్ అనేది యాడ్ చేద్దాము. ఇందులో వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్స్ బెంగళూరు. దీనికి సెర్చ్ వాల్యూమ్ బాగానే ఉంది కదా. అండ్ ఇమేజ్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ కూడా మళ్ళీ బానే ఉంది మేడం. ఓకే అండి. ఇమేజ్ డిజిటల్ మార్కెటింగ్ ప్లేస్మెంట్స్. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ మనం కీవర్డ్ యూజ్ చేసింది. సెట్ యాజ్ ఎ ఫీచర్డ్ ఇమేజ్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ చేసేద్దాం. మళ్ళీ బ్యాక్ రాకుండా ఇక్కడే పోస్ట్ చేస్తున్నాం. పబ్లిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎలిమెంటర్లోకి ఓపెన్ అయినాక ఎలిమెంటర్లో మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్, ఫ్లెక్స్ బాక్స్, సింగిల్ ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి మనకి కావాల్సిన ఎలిమెంట్స్ ఇక్కడ ఇమేజ్, వీడియోస్, టెక్స్ట్ ఇవన్నీ వస్తే మనం హెడ్డింగ్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ మాత్రం యాడ్ చేస్తాం కాబట్టి ఇది టెక్స్ట్ తీసుకున్నాము. టెక్స్ట్ తీసుకున్నాక ఇక్కడి నుంచి చేద్దాం. ఇక్కడ ఇది డమ్మీ కంటెంట్ ఉంది. ఈ డమ్మీ కంటెంట్ని రిమూవ్ చేసి ఇక్కడ మన కంటెంట్ యాడ్ చేద్దాం. ఇక్కడ కలర్ అనేది కొంచెం మనకి లైట్ కలర్ ఉంది కాబట్టి దీన్ని డార్క్ కలర్ చేయడానికి దీన్ని టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్ డార్క్ బ్లాక్ చేసుకుంటే కలర్ మొత్తం బ్లాక్ అవుతుంది కంటెంట్. నెక్స్ట్ ఇప్పుడు మన స్టెప్స్ ఫాలో అవ్వాలి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విత్ ప్లేస్మెంట్స్ ఇన్ బెంగళూరు అని ఉంది కదా. ఇక్కడ దీన్ని బోల్డ్ బి నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉంది ఒకసారి కంట్రోల్ బెంగళూరు ఉంది కదా. ఇక్కడ వచ్చేసి ఇటలీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇంటర్నల్ లింక్
ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి అంటే మన వెబ్సైట్లో నుంచి ఒక లింక్ తీసుకొని ఇవ్వాలి. లైక్ ఇందులో బెంగుళూరుకి రిలేటెడ్ ఏదైనా కంటెంట్ ఉందనుకోండి, దాన్ని యాడ్ చేద్దాము. లేకపోతే ప్లేస్మెంట్స్కి రిలేటెడ్గా కానీ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఉందనుకోండి, ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది హైదరాబాద్ రిలేటెడ్. బెంగళూరుకి రిలేటెడ్ ఏం లేదు. ఇక్కడ కీవర్డ్ చూద్దాం ఒకసారి. ప్లేస్మెంట్స్ వరకు సెలెక్ట్ చేసుకున్నాంలో, లేకపోతే ప్లేస్మెంట్స్ అని ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్కి రిలేటెడ్గా ఇది సేమ్ కంటెంట్, దీన్ని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి లింక్ ఉంది కదా, ఈ లింక్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ లింక్ అండ్ న్యూ ట్యాబ్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే న్యూ ట్యాబ్ వస్తుంది. లింక్ టెక్స్ట్ ప్లేస్మెంట్స్, ఇక్కడ అప్డేట్ మనం ఇది లింక్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి. ఎక్స్టర్నల్ లింక్ వచ్చేసి వేరే వెబ్సైట్ అది మనకి యూజ్ చేసుకుంటాం. దీంట్లో ఎక్స్టర్నల్ లింక్ ఏమీ లేదనుకుంటా, ఉండాలి మరి. ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చున్నాము. ఈ లింక్ ఈ బ్లాగ్ నుంచి మనం ఒక లింక్ అనేది తీసుకొని యాడ్ చేద్దాం. లైవ్ ప్రాజెక్ట్స్ ఇది ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అందుకు ఇది ఈ లింక్ కాపీ చేసుకుందాం. ఈ లింక్ ఇక్కడగా యాడ్ చేసి నెక్స్ట్ ఓపెన్ విత్ న్యూ ట్యాబ్ అప్డేట్. ఇక్కడ మనకి ఇది అప్డేట్ అయింది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కోర్ మాడ్యూల్స్ అని ఇక్కడ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి బుల్లెట్ పాయింట్స్ ఇస్తే బెటర్. అంటే ఇవి మొత్తం ఒకే చోట ఉన్నాయి, అలైన్మెంట్ అంతా చేంజ్ అయిపోయింది. దీనికి మనం ప్రాపర్గా వర్డ్ డాక్యుమెంట్లో పెట్టింటే మనకి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. నీట్గా అన్నిటికీ మనకి స్టెప్ బై స్టెప్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇవి మొత్తం అలైన్ చేసుకోవాలి మనం. ఇది వచ్చేసి వై విల్ చూస్ ద డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, దీన్ని H2 హెడ్డింగ్ కింద కన్వర్ట్ చేసుకోండి, ఒక సైడ్ హెడ్డింగ్. నెక్స్ట్ ఇంకొక హెడ్డింగ్ ఇక్కడ కీ రీజన్స్, ఇది బోల్డ్. ఏమిది
వాట్ యు విల్ లెర్న్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈసారి పంపించేటప్పుడు వర్డ్ డాక్యుమెంట్లో పెట్టి పంపించండి. మనకి అలైన్మెంట్స్ అన్నీ మళ్ళీ ఇంత టైం తీసుకోకుండా ఉంటాయి ఈజీగా పెట్టడానికి. ఓకే మ్యామ్. ఎందుకంటే ఇవన్నీ కూడా చాట్ జీపీటీ మనకి ఇచ్చేస్తుంది, మనం అలైన్ చేసుకోవక్కర్లేదు. అంతకుముందు అయితే కంటెంట్ రైటర్స్ చేసేటప్పుడు మనం ఇవన్నీ చేయాల్సి వచ్చేది. బట్ మనకి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా లైక్ చాట్ జీపీటీని మనకి మొత్తం ఎక్కడెక్కడ బోర్డులు పెట్టాలి అన్నీ పెట్టేసి ఇచ్చేస్తుంది. లైక్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. లైక్ ఇవన్నీ చేస్తుంటే మనకు టైం ఇక్కడ అయిపోతుందిలేండి. లైక్ నెక్స్ట్ చూద్దాం రిజల్ట్. మనం ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము లైక్ బౌల్డ్ ఇటాలిక్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే హైపర్ లింక్స్ ఇచ్చుకున్నాము, ఇంటర్నల్ లింక్, ఎక్స్టర్నల్ లింక్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. తర్వాత ఇది ఎడిట్ చేద్దాము. ప్రస్తుతానికైతే నేను దీన్ని పబ్లిష్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకి
నెక్స్ట్ ఎస్సీఓ. ఎస్సీఓ వర్క్ చేయడానికి ఇక్కడ మనం ఫోకసింగ్ కీవర్డ్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెటా డిస్క్రిప్షన్, మెటా టైటిల్. టైటిల్లోకి ఇది వదిలేసేద్దాం, లైక్ పెర్మాలింక్. ఇది మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేసేద్దాం. తర్వాత సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా ప్రాపర్గా అంటే లైక్ ఇక్కడ మనకు వర్డ్స్ కౌంట్ చూసింది, ఇక్కడ 2 మిస్టేక్స్ వచ్చినాయి. లైక్ యూఆర్ఎల్ వచ్చేసి 75 ఉంటే ఇక్కడ 76 ఉన్నాయి, కాబట్టి ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రా చూపిస్తుంది. బట్ అక్కడ మనం ఏం రీప్లేస్ చేయడానికి రాదు. లైక్ టైటిల్లో ఇది ఆల్రెడీ మనకి సెంటెన్సెస్ చూపిస్తుంది, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్, ఇవన్నీ ఏం లేవనేసి. కంటెంట్ రీడబిలిటీ కూడా మనకు ఓకే. ఇంకా మనం ఎందుకంటే దీన్ని ఏమి ఆప్టిమైజ్ చేయడానికి రాదు. ఇంకా మనం ఈ యూఆర్ఎల్ కనుక ఒక్క లెటర్ కనుక తగ్గించగలిగితే మనకి ఈ వస్తుంది. బట్ ఇక్కడ మనం ఏమీ తగ్గించడానికి లేదు. ఓకే, ఇంతవరకు మనకి ఇట్స్ ఓకే అనమాట. ఇంకా దీన్ని మనం ఏదైనా ఎడిట్ చేయాలన్నా కూడా మనకి ఇప్పుడు ఇంక వేరే ఆప్షన్స్ అయితే ఏం లేవు. పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళి దీన్ని సబ్మిట్ చేయాలి, ఈ లింక్ని. అందుకే రా సరే బయటకు వెళ్దామంటే మీరు వెళ్ళాలి. ఇక్కడ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లో మన వెబ్సైట్లోకి వెళ్ళి ఈ బ్లాగ్ని సబ్మిట్ చేసుకోవాలి మనం. ఎందుకు రిజెక్ట్ అయింది? సో ఇక్కడ ఏమన్నా ఇండెక్స్ ఆప్షన్ కూడా సెలక్షన్లోనే ఉంది కదా, ఎందుకు ఇండెక్స్ అవ్వట్లేదు?
మామ సిరిగే పచ్చలేదు 1 minute అలో. ఫ్రిడ్జ్లో పెట్టాను మామ. ట్యూషన్ 8 o'clock క్లాస్ వస్తుంది. ఏమ్మా 8 o'clock క్లాస్. అన్నం పెరుగు ఇక్కడ పెట్టినా, అన్నం పెరుగు ఇక్కడ పెట్టినా, పెరుగు ఇక్కడ పెట్టినా. Yeah. ఇది ఆల్రెడీ ఇండెక్స్ ఉంది, బట్ ఒకసారి చూద్దాం ఇష్యూ ఏంటి అనేసి. సర్వర్ కనెక్షన్లో ప్రాబ్లం అంట, జస్ట్ వెయిట్ చేద్దాంలేండి కొంతసేపు. తర్వాత మళ్ళీ ఒకసారి ఇండెక్స్ చేద్దాం. సర్వర్ ప్రాబ్లం అంటున్నాడు. ఒకసారి ట్రై చేసి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఎందుకు అంటారా ఏమో ఏమంటుంది ఎందుకు ఒకసారి బా గొడవ చేయకండి. ఉపన్యా ఒకసారి ఈ ఇష్యూ చూద్దాంలేండి. ఇది ఇక్కడ కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది దీంట్లో. సర్వర్ ఇష్యూ చూపిస్తుంది. ఒకసారి అది ఇండెక్స్ అవుతుందా లేదా, లేకపోతే మొత్తం ఆర్టికల్ రిమూవ్ చేసి మళ్ళీ ఇంకొక కొత్త ఆర్టికల్ అనేది యాడ్ చేద్దాం దాన్ని స్టేటస్ని చూసి. ఇంకా నెక్స్ట్ టాపిక్ మనకి ఇట్లా కంటెంట్ అది అప్డేట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేసేది ఏంటంటే ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అనేవి మనము డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ఇప్పుడు దాకా మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అన్నీ ఇవే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు వెబ్సైట్ని ఇంకొకసారి ఆడిట్ చేయండి. ఫస్ట్లో చేసినా అది మీకు అర్థం కాలేదు అంటే, లైక్ అక్కడ ఉన్నాయి వర్డ్స్ ఏంటి అవన్నీ కూడా మీకు క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ ఆడిట్ చేస్తే మీకు చాలా వరకు ఇప్పుడు దాకా జరిగిన క్లాసెస్ అన్నిట్లో ఆ టర్మినాలజీ మొత్తం వచ్చేసి ఉంటుంది. ఒకసారి మీరు ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్ట్ అనేది పెట్టండి. వెబ్సైట్ ఆడిట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకేమేమి ఇష్యూస్ వచ్చినాయి, కొత్తగా ఏమన్నా టాక్సీ లింక్స్ యాడ్ అయినాయా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ మనకు తెలుస్తాయి. అలాగే ఊబర్ సజెస్ట్లో కూడా మీరు వెబ్సైట్ యాడ్ చేసుకుని అక్కడ కూడా చూడొచ్చు ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అట్లా.
ఇట్లా ఓవర్ సజెస్ట్ నుంచి, వెబ్ చెక్ నుంచి, వెబ్సైట్ స్పీడ్ టెస్ట్ ఇవన్నిట్లో కూడా మీరు మొత్తం ఆ వర్క్ ఈరోజు కంప్లీట్ చేయండి. ఆడిట్ చేసిన తర్వాత రేపు నాకు రిపోర్ట్ ఒకసారి నాకు పెట్టండి. ఇంకా నెక్స్ట్ మనకి వెబ్సైట్ డిజైనింగ్ ఉంది, అలాగే సోషల్ మీడియా ఉంది. బట్ ఇప్పుడు దాకా మనము ఎస్సీఓ కంప్లీట్ చేసుకున్నాము. ఎస్సీఓలో ఆన్ పేజీ, ఆఫ్ పేజీ కంప్లీట్ అయ్యింది. అండ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఆ టెక్నికల్ ఇష్యూస్ని మనము ఆన్ పేజీ, ఆఫ్ పేజీలో రెక్టిఫై చేసుకుంటాము విత్ సర్చ్ కన్సోల్ టూల్ ద్వారా. నెక్స్ట్ మనకి ఇంకా వెబ్సైట్ డిజైనింగ్, సోషల్ మీడియా, గూగుల్ అనలిటిక్స్ ఇవన్నీ మనకి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఈ గూగుల్ అనలిటిక్స్ టూల్ ఒక్కసారి ఈరోజు కంప్లీట్ చేసేద్దాము. ఇంతటితోటి మనకు ఆల్మోస్ట్ ఎస్సీఓ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒక్క వెబ్ 2.1లో ఒక 3 సైట్స్ పెండింగ్ ఉన్నాయి. అది మనం వెబ్సైట్ డిజైనింగ్ టైంలో ఆ 3 సైట్స్ కూడా కంప్లీట్ చేసేసుకుందాం. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే నేను సోషల్ మీడియా తీసుకుంటాను. ఈ సోషల్ మీడియా కంప్లీట్ అయిపోయిందనుకోండి, మీరు జాబ్స్‌కి అప్లై చేసుకునే టైంలో మనం వెబ్సైట్ డిజైనింగ్ చెప్పుకుంటే మనకి ఇంకొంచెం టైం సేవ్ అవుతది. ఎక్కువ కంపెనీస్‌కి అప్లై చేయడము, ఒకవేళ అది మీరు యూఎస్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి అంటే జాబ్స్ నుంచి మనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ అప్లై చేసుకోవడానికి వస్తుందా? ఇండియన్ జాబ్స్ ఎలా వస్తున్నాయి? వీటన్నిటిని మనం కొంచెం స్టడీ చేయడానికి టైం కావాలి కాబట్టి ముందు సోషల్ మీడియా కంప్లీట్ చేసుకొని తర్వాత వెబ్సైట్ డిజైనింగ్‌కెళ్దాం. ఇక్కడైతే మీకు ఈ నిన్న కొద్దిగా మనము గూగుల్ అనలిటిక్స్ టూల్ చేసాము. బట్ ఈరోజు కంప్లీట్‌గా గూగుల్ అనలిటిక్స్ టూల్ అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ గూగుల్ అనలిటిక్స్ టూల్ మనం అఫీషియల్ జీమెయిల్ తోటి యూజ్ చేయాలంటే కంపెనీకి ఒకటి వర్క్ జీమెయిల్ ఉంటుంది. అఫీషియల్ జీమెయిల్ వచ్చేసి క్లయింట్స్ దగ్గర ఉంటుంది. వర్క్ జీమెయిల్ అనేది ఎంప్లాయీస్కి ఇస్తారు వర్క్ చేయడానికి. అది మనం డైరెక్టరీస్, సోషల్ బుక్ వర్కింగ్స్, ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తాము. బట్ ఈ గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్, గూగుల్ కీవర్డ్ ప్లానర్స్ ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా అఫీషియల్ జీమెయిల్ ఐడి ఉంటుంది, దానికి ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ మీకు యాక్సెస్ ఇస్తాను ప్రాజెక్ట్ చేసేటప్పుడు, అప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ కీవర్డ్ ప్లానర్లో ఇక్కడ యాడ్ చేయడానికి మనకి కొన్ని స్టెప్స్ కావాలి. దీనికి మనకి కొత్త సైట్ ఉంటేనే మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్లో ఎలా అప్లై చేస్తాము, దీంట్లో ఎలా మన వెబ్సైట్ యాడ్ చేస్తామని చూపించడానికి మనకు వస్తుంది. బట్ మనం కొత్త సైట్ చేసేటప్పుడు చూద్దాం. అప్పటి వరకు ఏంటంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఈ డేటా మనం ఎలా యూజ్ చేసుకుంటాం, ఇవన్నీ ఒక ఐడియా. ఇక్కడ ఆల్రెడీ మనం మన వెబ్సైట్ అనేది యాడ్ చేసేసాము. శ్రీష డిజిటల్ వెబ్సైట్ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత మనకి 24 to 48 అవర్స్ పడుతుంది డేటా అనేది ఇక్కడికి రావడానికి. ఈ డేటా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు, న్యూ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, మన వెబ్సైట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, యావరేజ్గా డ్యూరేషన్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అంటే ఒక పర్సన్ ఎక్కువ ఉండొచ్చు, ఒక పర్సన్ తక్కువ ఉండొచ్చు. బట్ యావరేజ్ డ్యూరేషన్ వచ్చేసి 27 సెకండ్స్ అనమాట. ఇక్కడ దాకా ఇప్పుడు మనకి 2 కంట్రీస్ చూపించింది, లైక్ ఇండియా, సింగపూర్. ఇప్పుడే జస్ట్ ఇండియాకి వచ్చింది. మనకి రియల్ టైంలో ఉందనుకోండి, రియల్ టైంలో ఎంతమంది ఉన్నారు అనేది క్లిక్ చేస్తే తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు మీ లైవ్లో మీరు ఓపెన్ చేసింది కూడా చూడాలి అనుకుంటే మీరు అక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది. మీ మీ డాష్బోర్డ్లో కానీ లైక్ కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ ఓపెన్ చేస్తే ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే బిఫోర్ దట్ మనకి సింగపూర్ కూడా ఓపెన్ చేస్తుంది. బట్ ఇప్పుడు వచ్చి మనకి ఓన్లీ ఇండియాలోనే హైదరాబాద్ నేను ఓపెన్ చేసిందే కనిపిస్తుంది. ఇది మనం లైవ్ వ్యూ చూసుకోవచ్చు. లైవ్ వ్యూలో ఎంతమంది యూజర్స్ ఉన్నారంటే ఒకళ్ళు ఉన్నారు. బట్ 3 వ్యూస్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి ఎంత వచ్చిందని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ దేని మనం ఏమేమి బ్లాగ్స్ ఓపెన్ చేసామో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట లిస్ట్.
ఇక్కడ మనం రిపోర్ట్ తీయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, న్యూ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, వ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇవి మనము షీట్లో అప్డేట్ చేస్తాం. ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్లున్నారు, ఇక్కడ యునైటెడ్ స్టేట్లో ఓపెన్ చేసినట్టు ఇక్కడ మనకి వచ్చిందనమాట. లైక్ అదే అండి, వరల్డ్ వైడ్గా ఎక్కడ ఎంతమంది ఓపెన్ చేశారో మనకు లైవ్ కౌంట్ వస్తుందన్నమాట ఇక్కడ. వచ్చేసాను. నేనేం చేశాను? అలాగే ఇప్పుడు ఈ లాస్ట్ 30 డేస్కి అంతకుముందు 30 డేస్కి మనకి కంపారిజన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ లాస్ట్ 30 డేస్కి అంతకుముందు 30 డేస్కి మనకి 1.5% ఇంక్రీజ్ ఉంది న్యూ యూజర్స్. అలాగే 1.5% వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. బట్ టైం డ్యూరేషన్ అనేది 9.4% డిక్రీజ్ అయిందనమాట. ఎందుకు తక్కువ అయిందంటే అంతకుముందు మనము ఈమెయిల్ క్యాంపెయిన్ చేసేవాళ్ళమి. ఈమెయిల్ క్యాంపెయిన్ చేసే వల్ల ఏంటంటే ఎక్కువ మంది కొంచెం టైం స్పెండ్ చేసి ఆ డేటా అనేది కొంచెం రీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది చేయట్లేదు కాబట్టి మనకి యావరేజ్ టైం స్పెండ్ అనేది తగ్గింది. ఇప్పుడు అది మళ్ళీ స్టార్ట్ చేస్తే మనకి డ్యూరేషన్ కూడా మనకు పెరుగుతూ ఉంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి సెషన్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఎంతమంది వచ్చారు, ఇక్కడ వచ్చేసి వ్యూ ఫుల్ రిక్వెస్ట్ ఫుల్ యాక్సెస్. ఇక్కడ లాస్ట్ 30 డేస్ ఇక్కడ చూస్తే మనం మంత్లీ రిపోర్ట్ తీస్తున్నట్టు లాస్ట్ 30 డే తీస్తాము, 30 డేస్ది. ఇక్కడ మనకి సెషన్స్ వచ్చేసి లైక్ టోటల్గా 753 ఉంది. బట్ డైరెక్ట్గా ఎంతమంది వచ్చారు అంటే డైరెక్ట్ వెబ్సైట్ని టైప్ చేసి ఎంతమంది వచ్చారు, రిఫరల్స్ అంటే మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయడం ద్వారా ఎంతమంది వచ్చారు, ఆర్గానిక్ సోషల్ అంటే లైక్ కీవర్డ్స్ త్రూ ఎంతమంది, అలాగే ఆర్గానిక్ సోషల్ అంటే సోషల్ మీడియా ద్వారా, అన్ఎజెంట్ అంటే కొన్ని అన్నోన్ సోర్సెస్ ద్వారా వచ్చినాయి, అలాగే పెయిడ్ సెర్చ్ అంటే మనము ఫేస్బుక్లో యాడ్ ఇచ్చాము కాబట్టి ఆ యాడ్కి రిలేటెడ్గా పెయిడ్ సెర్చ్ వచ్చింది, లేకపోతే ఇక్కడ రాదనమాట. ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ రేట్ అనేది మనకి 35.9 ఉంది యావరేజ్గా. అలాగే యావరేజ్ ఎంగేజ్మెంట్ టైం వచ్చేసి 19 సెకండ్స్ ఉందన్నమాట. దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి ఇంకా చాలా. ఇట్లా ఇక్కడ వచ్చేసి మనకి ఈ డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళేసి మనకి అంటే ఇక్కడ కూడా ఉంటాయి, బట్ మనం డాష్ బోర్డ్లో అనేది దీన్ని రాసింది కదా, మరి వెళ్తే బయటకు వెళ్తే బుక్స్ మళ్ళీ బాగుంది. వాళ్ళిద్దరు ఎక్కడికి వాళ్ళ అన్నమే లేదు. అన్నంలే అన్నం అన్నం అది రాదు బయటకు వచ్చింది. క్లాస్ అయిపోయినా మనం లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఏ పేజీకి ఎక్కువ మెంబర్స్ వస్తున్నారంటే హోమ్ పేజీకి ఆటోమేటిక్గా మనకి ఎక్కువ మెంబర్స్ వస్తారు. ఇది హోమ్ పేజీ. లైక్ ఇక్కడ మనం ఫుల్ పేజ్ వ్యూస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. లైక్ ఇక్కడ ఏంటంటే డాష్ బోర్డ్లో అన్నీ కనిపిస్తాయి మొత్తం, బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఎలాబరేట్గా చెక్ చేసుకోవడానికి ఆప్షన్స్ వచ్చినాయి. లైక్ ఇక్కడ వచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు ఇంగ్లీష్ కన్నడ అంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ పేజీ. ఇక్కడ ఇది నెక్స్ట్ మాస్టర్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అంటే బ్లాగ్ పేజీ. పేజ్ నాట్ ఫౌండ్ అంటే ఒక పేజెస్ ఓపెన్ చేయడానికి రాని పేజెస్ ఏవి ఉన్నాయి వాటికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అంటే లైక్ బ్రోకెన్ లింక్ ఉంది కదా, దానివల్ల ఏమైనా వచ్చి ఉంటాయి. లైక్ నెక్స్ట్ సర్వీసెస్ అండ్ కాంటాక్టర్స్, బ్లా బెస్ట్ జాబ్ పోర్టల్స్ ఇన్ ఇండియా అండ్ యుఎస్ జాబ్స్, లైక్ సారీ అబౌట్ అస్ పేజీ అండ్ 3 months ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సిలబస్, ఇవన్నిటికీ పేజెస్కి వచ్చినాయి అనమాట. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి మనకి ఎంత వ్యూస్ వచ్చినాయి అనేది చెక్ చేసుకోవచ్చు. లైక్ టోటల్ మనకి 110 పేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 10 పేజెస్ కనిపిస్తున్నాయి. మనము 250కి పెడితే మనకు మొత్తం పేజెస్ అన్నీ వస్తాయి. లాస్ట్ 1 monthలో ఏ పేజెస్కి వచ్చినాయి, ఇందులో మనం రాసిన బ్లాగ్స్కి వచ్చినాయి, వస్తే ఎంత వచ్చినాయి, ఇట్లా ఇవన్నీ కూడా మనం చూడొచ్చు దీంట్లో. లైక్ మన
ప్రాపర్‌గా అంటే జస్ట్ 4-5 పేజెస్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 5-6 పేజెస్ ఇంపార్టెంట్‌గా తీసుకుంటారు. రిమైనింగ్ పేజెస్ అంత కన్సిడర్ చేయరు. ఏ పేజీకి ఎక్కువొస్తుంది ఫస్ట్ 5 పేజెస్‌లో. మనకి కావాల్సిన పేజీకి వస్తున్నాయా లేదా? ఒకవేళ రాకపోతే ఆ పేజీని ఎక్కువగా ప్రమోట్ చేయడం. ఇక్కడ చూసుకొని అట్లా చేయాలి. నెక్స్ట్ మళ్ళీ డాష్‌బోర్డ్‌లోకెళ్ళి ఇక్కడ కనిపించే వాటిని చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి కంట్రీస్ అనమాట. వరల్డ్ వైడ్‌గా ఎన్ని కంట్రీస్‌లో మనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనేసి. ఎక్కువ వ్యూస్ మనకి ఇండియా కన్నా కూడా సింగపూర్ నుంచే వస్తున్నాయి. మరి మన మార్కెట్ అయితే సింగపూర్‌కి అసలు ఏం చేయలేదు. లైక్ సింగపూర్ గ్రూప్స్‌లో కూడా పోస్ట్ చేయట్లేదు. మరి మోస్ట్‌లీ సింగపూర్ నుంచే ఎక్కువ వస్తున్నాయి మనకి. కూర్చుని ఫుడ్ బీ కేర్ఫుల్ ఒకసారి చూపించండి. నెక్స్ట్ మనకు వచ్చేసి రిమైనింగ్ ఐర్లాండ్ కానీ నెదర్లాండ్, చైనా, యూకే ఇట్లా మనకి కంట్రీస్ టోటల్ ఎన్ని కంట్రీస్ నుంచి వస్తున్నాయి అంటే టోటల్ 20 కంట్రీస్ నుంచి వస్తున్నాయి. లైక్ స్పెయిన్, ఫిలిపియన్, ఓమన్, ఇరాక్, హాంకాంగ్, జర్మనీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి లైక్ అంటే వాళ్ళు కీవర్డ్స్ సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ ఏమన్నా అక్కడ కనిపిస్తుందేమో వాళ్ళకి కూడా. లైక్ అంటే మనకి ఈ ఇట్లా పోస్ట్ చేస్తున్నాం కదా డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ అలా కూడా మనకి ట్రాఫిక్ వస్తాయి. లైక్ కంట్రీస్‌కి రీచ్ అవుతుంటుంది అనమాట. అట్లా రిమైనింగ్ కంట్రీస్‌కి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది క్లయింట్స్ చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం ఇండియాకి ఎక్కువ రావాలి. సింగపూర్ మనం టార్గెట్ చేయలేదు. మన టార్గెట్ కంటే ఇండియా. ఇండియాకి రాకుండా సింగపూర్‌కి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే క్లయింట్స్ దీన్ని యాక్సెప్ట్ చేయరనమాట. మాకు టార్గెట్ కంటే ఇండియా అయితే ఇండియాకి రాకుండా సింగపూర్‌కి ఎందుకొస్తుంది? మీరు ఇండియాకి టార్గెట్ చేయాలి. సింగపూర్‌కి కాదు అంటే అప్పుడు మీరేం చేయాలంటే సింగపూర్‌కి కాకుండా ఇండియాకి ఇంకా ఎక్కడ సోర్సెస్ ఉన్నాయి మనం ప్రమోట్ చేయడానికి లైక్ ఇండియన్ బిజినెస్ డైరెక్టరీస్ ఇట్లాంటి వాటినన్నిటిని మనం కలెక్ట్ చేసుకొని అక్కడ కూడా మనం ఎక్కువ ప్రమోషన్ చేసేలాగా అలాగే ఇండియా గ్రూప్స్‌లో పోస్ట్ చేసేలాగా ఇవన్నీ కూడా చేయాలి. ఇట్లా కొంతమంది ఎక్కువ అందరూ మాక్సిమం క్లయింట్స్ ఇలాంటివి పర్టిక్యులర్‌గా పట్టించుకోరు గానీ కొంతమందుంటారు. వాళ్ళు పర్టిక్యులర్‌గా లైక్ మాకు మిగతా కంట్రీస్ నుంచి అసలు ట్రాఫిక్కే వద్దంటారనమాట కొంతమంది. అట్లా గూడా ఉంటారు. బట్ అలాంటప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ ఇండియా టార్గెట్ అనుకోండి ఇండియాకి, యూఎస్ టార్గెట్ అనుకోండి యూఎస్‌కి ఎక్కువగా చేయడానికి ట్రై చేయాలనమాట అప్పుడు. మార్చ్ 10th నుంచి లైక్ మార్చ్ 1 నుంచి మార్చ్ ఎండింగ్ వరకు చూద్దాం అప్పుడెలా ఉందో అనేది. మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు మనకి ఇండియా టాప్‌లో ఉంది. సింగపూర్ నెక్స్ట్ ఉంది. బట్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు చూద్దాం ఇండివిడ్యువల్‌గా. ఇక్కడ కూడా ఇండియా ఎక్కువ ఉంది. నెక్స్ట్ యూఎస్ ఉంది. సింగపూర్ సెకండ్ స్టేట్. బట్ మార్చి అండ్ ఏప్రిల్ కలిపి చూస్తే అట్లా వచ్చింది. బట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి కంపారిజన్ అనమాట. ప్రతి టేబుల్ లైక్ డెమోగ్రాఫిక్స్‌కి గానీ లైక్ పేజెస్‌కి గానీ లేకపోతే ట్రాఫిక్ గానీ వీటన్నిటికి కూడా ఇక్కడ కంపారిజన్ ఆప్షన్ అనేది ఒకటుంటుంది. ఈ కంపారిజన్ ఆప్షన్ ఏ మంత్‌కి కంపేర్ చేయాలి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7కి మార్చ్ అట్లా ఉంది కదా! ఇక్కడ వచ్చేసి మార్చ్ సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. మార్చ్ 1 మార్చ్ 1 నుంచి మార్చ్ 31కి. మార్చ్ ఇక్కడ వచ్చేసి ఫిబ్రవరి పెడదాము. ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు. అరే! ఇది ఇక్కడ వచ్చిందా?
అప్లై చేస్తే ఏంటంటే మనకి కంపారిజన్ కూడా తెలుస్తుంది అనమాట ఏ మంత్లో ఎంత వస్తుంది అనేసి. మా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మన ఇండియాలో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు అంటే మనకి 129 మెంబర్స్. బట్ మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు 300 మెంబర్స్ ఉన్నారు. అట్లా మనం కంపేర్ చేసి కూడా క్లయింట్కి పంపించి చూడండి లాస్ట్ మంత్ ఎంత చేసాము, బట్ ఈ మంత్ మనం ఎంత ఇంక్రీజ్ చేసాము, మన వ్యూస్ ఎంత ఇంక్రీజ్ అయినాయి, ఇవన్నీ కూడా మనం ఇట్లా ఈజీగా కంపేర్ చేసుకొని ఈ డేటాని క్లయింట్‌కి షేర్ చేయొచ్చనమాట. ఎంగేజ్‌మెంట్ రేట్ అనేది మనకి ఇంక్రీజ్ అయిందంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు మన వెబ్‌సైట్ మీద. అంతకుముందు మంత్‌తో పోల్చుకుంటే. ఇది కూడా సెషన్స్ కూడా పెరిగినాయి. అలాగే టైం కూడా పెరిగిందనమాట. ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే అంతకుముందు మంత్ కన్నా కూడా. అన్ ఇట్లా మనం కంపేర్ చేసుకొని, మన అనాలిసిస్ చేసుకొని రిపోర్ట్ అనేది మనము స్ట్రాటజీస్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఒకవేళ బాగా స్పెండ్ చేయట్లేదనుకోండి, మళ్ళీ ఇంకా ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి, ఎలాంటి డేటా మనం పబ్లిష్ చేయాలి, ఇవన్నీ మళ్ళీ అనాలిసిస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకా రిమైనింగ్ డేటా అనేది ఇక్కడ ఏం డిస్‌ప్లే అవ్వలేదు. బట్ ఇక్కడ మనకొచ్చేసి రిపోర్ట్స్‌కి వచ్చినాయి గదా! ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే లైక్ హోమ్ పేజ్ లైక్ డాష్‌బోర్డ్‌లో ఏమైతే చూపిస్తుందో వాటికి సంబంధించిందే ఇక్కడ కూడా కనిపిస్తుంది. లైక్ ఇక్కడొచ్చేసి రియల్ టైమ్ పేజ్ వ్యూస్ వస్తాయి. ఇది రియల్ టైమ్ ఓవర్‌వ్యూ. మీ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ యూఎస్‌లో ఒకటి అండ్ ఇండియాలో ఒకటి. ఈ 2 కనిపిస్తున్నాయి అన్నమాట మనకిక్కడ. లైక్ ఇక్కడ కూడా మనకు డైరెక్ట్‌గా ఎంతమంది అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ టైంలోనే చూపిస్తది. ఇంక తర్వాత హాఫ్ అన్ అవర్ దాటిపోతే మనకి ఇక్కడ మళ్ళీ ఆ యాక్టివ్ యూజర్స్‌ని చూపించదనమాట. ఓన్లీ హాఫ్ అన్ అవర్ డేటా. లైక్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్‌గా ఎంతమంది ఉన్నారు, ఆల్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఏ పేజెస్‌కి ఉన్నారు, పే పేజ్ వ్యూస్, యూజర్ ఎంకరేజ్‌మెంట్, సెషన్ స్టార్ట్స్ ఇవన్నీ ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతుంది. ఈ రియల్ టైమ్ సంబంధించి ఇక్కడొచ్చేసి జనరల్ లీడ్స్. ఇక్కడ ఓవర్ వ్యూ చూస్తే హ్మ్. ఇది ఎంత ఫిబ్రవరిది వచ్చింది ఇక్కడ. ఓకే. మార్చిది చూద్దాం. లాస్ట్ మంత్‌ది చూద్దాం. లాస్ట్ మంత్ వచ్చేసి 705 మెంబర్స్ యూజర్స్ ఉన్నారు. న్యూ యూజర్స్, రిటర్నింగ్ యూజర్స్ 40 మెంబర్స్ ఉన్నారు. అంటే మళ్ళీ మన వెబ్‌సైట్‌ని రిటర్న్ విజిట్ చేసిన వాళ్ళు. అండ్ క్వాలిఫైడ్ లీడ్స్ అంటే ఈ లీడ్స్ మనము ఇక్కడ ఇంటిగ్రేట్ చేయలేదు మన పేజీని. చేస్తే మనకి లీడ్స్ ఎవరైతే కాంటాక్ట్ పేజ్‌లో మనకి ఫార్మ్ ఫిల్ చేస్తారో అక్కడ లీడ్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. ఎన్ని లీడ్స్ వచ్చినాయి అనేసి. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ రిఫరల్, ఈ ట్రాఫిక్ డీటెయిల్స్ అంతా లాస్ట్ మార్చ్ మంత్ అంతా ఇక్కడ వచ్చింది. ఇక్కడి నుంచి ఎంత వస్తుందని. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఆహ్, యాక్టివ్‌గా ఎంతమంది ఉన్నారు, లైక్ ఎక్కడ తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ 0 యూజర్స్, ఇక్కడ వచ్చేసి 2 యూజర్స్, ఇక్కడ 1 యూజర్, ఇక్కడ వచ్చేసి 6 యూజర్స్. ఇట్లా టోటల్ లిస్ట్ అనమాట. ఇట్లా ఈ 4 వీక్స్‌కి 5 వీక్స్‌కి సంబంధించిన డేటా ఇక్కడ వస్తుంది. లైక్ కంట్రీస్ ఇవన్నీ కూడా వస్తుంది. ఎవరిది కాదు. మీ మీకేమైనా కాల్ వస్తుందా అండి? ఓకే. ఇక్కడ వచ్చేసి ఆడియన్స్ లిస్ట్ సెపరేట్‌గా మళ్ళీ ఆడియన్స్‌కి కావాల్సి ఉంటే అది యశ్వంత్ ఆఫీస్. ఆల్ యూజర్స్. మన యూజర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ. డెస్క్‌టాప్ నుంచి ఉన్నారు, మొబైల్ నుంచి ఉన్నారు, టాబ్లెట్ ఉన్నాయి, అలాగే వెబ్ నుంచి కూడా ఉన్నారనమాట. లైక్ ప్లాట్‌ఫామ్స్ అయితే వెబ్, డివైజెస్ వచ్చేసి ఇవి. ఇట్లా యూజర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. యూజర్ అక్విజిషన్. ఎక్కడి నుంచి లైక్ డైరెక్ట్, రిఫరల్, ఆర్గానిక్ సెర్చ్ ఇవన్నీ కూడా
అండ్ ట్రాఫిక్ ఎక్విజిషన్, డైరెక్ట్ ట్రాఫిక్స్, ఇవన్నీ లీడ్స్ ఎక్విజిషన్. ఇది లీడ్స్కి సంబంధించింది. మనకేం లీడ్స్కి మనం లీడ్ ల్యాండింగ్ పేజ్ ఏం ఇక్కడ మనము ఇంటిగ్రేట్ చేయలేదు కాబట్టి లీడ్స్ ఏమి మనకి ఇక్కడ కనిపించవు. అలాగే ల్యాండింగ్ పేజెస్ మన వెబ్సైట్లో ఉండే పేజెస్ అనమాట. ఏ పేజెస్కి యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత సెషన్ కౌంట్ ఎలా వచ్చింది, న్యూ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఇదంతా మనకి ఇక్కడ కంప్లీట్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఇదంతా కూడా అంత ఈజీగా ఫస్ట్ టైంకి మనకేం అర్థం కాదు. దీన్ని ఎనాలసిస్ చేసుకుంటూ వెళ్తే మనకి అట్లీస్ట్ 1-2 మంత్స్ పడుతుంది ఇదంతా అర్థం చేసుకొని, డేటా అంతా గ్యాదర్ చేసుకొని దాన్ని అనాలిసిస్ చేయడానికి. జస్ట్ వర్క్ ఇవి ఎలా యూజ్ అవుతాయి తెలుసుకుంటే రేపు మీకు లైవ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు లైక్ కంపెనీస్ వాళ్ళు ఇస్తే అది మీకు ఒక గైడెన్స్‌లా ఉంటుంది. ఇది చూసుకొని అక్కడ మీకు డేటా క్లయింట్ ఏ డేటా అడుగుతున్నాడో మనం ఏ డేటా ఇవ్వాలి, ఏ డేటాని మనం క్యాలిక్యులేట్ చేసుకొని స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవాలి. ఇవి మీకు క్లారిటీ వస్తదనమాట. లైక్ ఇక్కడొచ్చేసి డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇందాక డాష్‌బోర్డ్‌లో ఏవైతే చూసామో అవన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయనమాట. ఈ యూజర్ ఎంగేజ్‌మెంట్స్ ఇవన్నీ కూడా యూజర్‌కి సంబంధించినవి ఇక్కడొస్తాయి. లైక్ అంటే ఏ యూజర్, ఏజ్ అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. యూజర్ డీటెయిల్స్. ఇండియా నుంచి ఉన్నాయి కదండీ! ఇండియా, యూఎస్ఏ అని కంట్రీ రిలేటెడ్. అండ్ ఇక్కడొచ్చేసి సిటీస్ వైస్‌గా అనమాట. హైదరాబాద్‌లో అంటే మొత్తం అన్నీ టోటల్‌లో వరల్డ్ వైడ్‌గా ఉన్న సిటీస్‌లో ఏ సిటీస్ నుంచి వచ్చినాయి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుందనమాట. ఇట్లా టోటల్ మనకి 89 సిటీస్ నుంచి మనకి ఆడియన్స్ వచ్చారండి. ఆడియన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. లైక్ ఇట్లా మనకు కంప్లీట్‌గా డేటా అనేది ఇక్కడి నుంచి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ అనాలిసిస్ చేసుకొని మీరు క్లయింట్‌కి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. బట్ మీకు లాస్ట్‌లో రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను. అప్పటికి మీకు ఇది యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అని. జస్ట్ ఈ టూల్ గురించి సింపుల్‌గా చెప్పాలి అంటే లైక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక వెబ్‌సైట్‌కి ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, లైక్ ఏ కంట్రీ నుంచి వస్తున్నారు, ఏ డివైస్ నుంచి వస్తున్నారు, ఈ డీటెయిల్స్ మొత్తము ఈ గూగుల్ అనలిటిక్స్ టూల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బిఫోర్ ఏఐ టూల్స్, ఈ థర్డ్ పార్టీ టూల్స్ ఇవన్నీ లేకముందు కంప్లీట్‌గా మనం ఈ టూల్ మీదే డిపెండ్ అయ్యి డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి క్లయింట్‌కి పంపించేవాళ్ళం అనమాట. ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఈ మంత్‌లో ఇంతమంది వచ్చారు, ఇది నెక్స్ట్ మంత్ ఇంత ఇంక్రీజ్ అయింది, లేకపోతే డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే మనం ఏం మిస్ అయ్యాము, ఇంక్రీజ్ అయితే ఇంకా ఎలా ఇంక్రీజ్ చేయాలి. ఇట్లా మనం ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే రిపోర్ట్ తీస్తామో ఆ రిపోర్ట్ అంతా అనాలిసిస్ చేసుకొని లాస్ట్ మంత్‌తో కంపేర్ చేసుకొని ఈ మంత్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది మన నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. అలాగే సెర్చ్ కన్సోల్ అంటే ఇందాక మనకు ఒక ఎర్రర్ వచ్చింది కదా, అది ఎర్రర్ ఒకసారి రిజాల్వ్ చేద్దాం. అది కొంచెం టైం పడుతుంది. అది సమ్ పేజీలో సర్వర్ల ఎర్రర్ అని చూపిస్తున్నాడు. అది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈ గూగుల్ అనాలిటిక్స్లో సెర్చ్ కన్సోల్లో యాడ్ చేయడానికి మనకి న్యూ సైట్ కావాలి కాబట్టి ఆ న్యూ వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు ఎలా యాడ్ చేద్దాం అది కూడా చూద్దాం. మనకి ఫస్ట్ నుంచి ఒకసారి రీకాల్ చేసుకుంటే మనం క్యాన్వా డిజైనింగ్ కంప్లీట్ చేసుకుందాం. అలాగే ప్రాంప్టింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. లైక్ కంటెంట్ రాయడానికి ఇమేజెస్ కూడా మీకు అలవాటు అయిపోయినట్టున్నాయి. లైక్ వెబ్సైట్ డిజైన్ చేయడము, వీడియోస్ డిజైన్ చేయడం, ఆ చాట్‌జీపీటీ యూస్ చేసి కూడా చేయడం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ పార్ట్‌కి వచ్చేసరికి ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ లైక్ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, క్లాసిఫైడ్స్, ఆర్టికల్ సబ్మిషన్, వెబ్ 2.0
పీపీటీ సబ్మిషన్, పీడిఎఫ్ సబ్మిషన్స్ ఇట్లా అన్నీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆన్ పేజీకి వచ్చేసరికి మనం ఆన్ పేజీలో కీవర్డ్ రీసెర్చ్ చేసాము, ఆర్టికల్ రాసుకున్నాం, ఇమేజ్ డిజైన్ చేసాము, అలాగే ఆర్టికల్ వెబ్సైట్లో బ్లాగ్ వెబ్సైట్లో పబ్లిష్ చేసుకున్నాం. ఇప్పుడు బ్లాగ్ వెబ్సైట్లో పబ్లిష్ అయిపోయిన తర్వాత మీరిచ్చిన కంటెంట్ ఎవరి కంటెంట్ లింక్ వాళ్ళు తీసుకొని ఆఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి ఆడిట్ చేయండి మీరు. ఆల్రెడీ మీకు ఇచ్చిన టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్ తోటి ఆడిట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆడిట్ మీద కంప్లీట్‌గా. క్లాస్‌లో కంప్లీట్‌గా ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్‌లో ఆడిట్ చేసినప్పుడు ఆ వర్డ్స్, టెర్మినాలజీ అంతా కొత్తగా ఉండి కొంచెం అర్థం కావడం కష్టమై ఉంటది. ఈసారి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఒకసారి మళ్ళీ ఆర్ దాన్ని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. రేపు మనం కంప్లీట్‌గా సోషల్ మీడియాకి వెళ్ళిపోదాం. సోషల్ మీడియా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. బట్ సోషల్ మీడియా అప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా స్క్రీన్ షేర్ చేసి క్యాంపెయిన్ సెటప్ అనేది ఒకసారి చూపించాల్సి ఉంటుందండి. దానికి కొంచెం రెడీ అవ్వండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మనకి. క్యాంపెయిన్ సెటప్ కనుక మీకు ఇంటర్వ్యూస్ ఒకవేళ ఏదైనా తీసుకున్నా కూడా వాళ్ళు మీకు రిమోట్ యాక్సెస్ ఇచ్చి క్యాంపెయిన్ సెటప్ చేయమంటారు. సెటప్ చేయడము అది కన్‌ఫ్యూజ్ కాకుండా ప్రాపర్‌గా సెటప్ చేయాలి. నేను క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సేమ్ అలానే మీరు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఒకసారి నాకు క్లాస్‌లో చేసి చూపించండి. ప్రాపర్‌గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు ఎందుకు అలా అంటే ఇంతకుముందు మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దాన్ని సెటప్ చేయడం ఊరికే ఐడియా ఉన్నా సరిపోతుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే లీడ్స్ అనేది జనరేట్ అవ్వడం ఎస్‌సీఓ త్రూ కొంచెం కష్టమైపోయింది. ఉన్న కాంపిటీషన్ తోటి. బట్ అందుకని మాక్సిమం కంపెనీస్ అన్నీ మనకి క్యాంపెయిన్ సెటప్ చేయమని అడుగుతున్నారనమాట వాళ్ళు. లైక్ వాళ్ళు లైవ్‌లోనే ఉంటారు. మనం ఫేస్‌బుక్ అది ఓపెన్ చేసి వాళ్ళకి స్క్రీన్ షేర్ చేసి క్యాంపెయిన్ సెటప్ చేయాలి. ఒకవేళ ఆఫీస్‌కెళ్తే వాళ్ళే సిస్టమ్ ఇచ్చి అక్కడ చేయమని చెప్తారు. దానికోసం అనేసి కరెక్ట్‌గా చేయడం కోసం ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి నాకు చేయగలిగితే అది బెస్ట్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్. మిగతా అన్నీ ఒకవేళ ప్రాపర్‌గా చేసినా చేయకపోయినా క్యాంపెయిన్ సెటప్ కరెక్ట్‌గా చేశారంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట హైర్ చేసుకోవడానికి. మిగతా ఏదన్నా ఇంటర్వ్యూలో చిన్న చిన్న క్వెషన్స్ ఏమన్నా మిస్ అయినా అట్లా ఏమన్నా ఉన్నా కూడా క్యాంపెయిన్ అనేది పర్ఫెక్ట్‌గా గనక మీరు సెటప్ చేసి వాళ్ళకి చూపించగలిగితే 99% హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకోసం అనేసి నేను ఎక్కువ హై ప్రయారిటీ ఇస్తున్నాను దానికి. రేపు ఫేస్‌బుక్ ఆహ్, ఓపెన్ చేసి ఫేస్‌బుక్‌లో ఎలా మనం వర్క్ చేస్తాము, పేజెస్ ఎలా క్రియేట్ చేస్తాము, ఇవన్నీ క్రియేషన్ అయిపోయిన తర్వాత మనం యాడ్స్ స్టార్ట్ చేద్దాము. ఓకే అండి. Yeah.